ఈరోజు అక్రమంగా అన్యాయంగా లేనిపోయినటువంటి ఒక కేసును సృష్టించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని 97 రోజులు అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉంచడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి, దీనివల్ల దాదాపుగా ఆయన్ని 100 రోజులు మీరు జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఆయన చేసినటువంటి తప్పేంటి, అక్రమంగా చేసేటువంటి ఇసుక రవాణాను అడ్డుకున్నాడు, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాడు, కందుకూరు నియోజకవర్గానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఇవి ఈ ప్రభుత్వ దృష్టిలో పాలకుల దృష్టిలో నేరాలు ఘోరాలుగా మారి ఆయనని ఈరోజు జైల్లో అక్రమంగా నిర్బంధించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ వేసి మరలా ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ వేసి అయ్యా నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి వైద్యం చేయించుకోవాలన్నా కూడా కనికరం చూపించకుండా ఒకసారి అవసరమైతే 2 సార్లు స్విమ్స్కి పోయి రెఫర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే ఆయన వయసు రీత్యా ఆరోగ్యరీత్యా ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు మీరు ఆయన తీసుకువెళ్ళి జైలు పాలు చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము అందరం కలిసాం. ఈరోజు ఆయన కలవడానికి ఆయన విడుదలైతే ఇంతమంది వచ్చారంటే అది సత్యనారాయణ రెడ్డి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ అభిమానానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మేము భయపడం. నన్ను దాదాపుగా 86 రోజులు జైల్లో పెట్టినా, సత్యనారాయణ రెడ్డి గారిని సుమారు 100 రోజులు జైల్లో పెట్టినా మేమెవరం కూడా ఈ అరెస్టులకి జైలుకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. కాకపోతే కోర్టు కొన్ని నియమ నిబంధనలు విధించింది కాబట్టి వాటిని అనుసరించి మాట్లాడతాం తప్ప వాటిని మించి మాట్లాడడం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది. అందులో భాగంగా ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరైతే విధేయతగా ఉంటారో వాళ్ళని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లక్ష్యంతో దుర్మార్గమైనటువంటి కుట్రలతో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది నిజంగా మూటికి ముమ్మాటికి ఆయన్ని జైల్లో పెట్టడం అనేటువంటిది అది అన్యాయం, అరాచకం, అక్రమం. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను చెబుతున్నా, రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఇవన్నీ కూడా కారణాలు కాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఇసుక రీచ్ మీద శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మా సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి ఇద్దరు వెళితే అక్కడ అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళిద్దరి మీద కేసులు బనాయిస్తారా? వాళ్ళిద్దరి మీద కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎన్నడైనా చూసామా? ఎప్పుడైనా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తుల మీద మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఈ విధంగా ఉంటే సామాన్యుడు పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? పోలీస్ స్టేషన్లు అంటే ఏమయ్యాయి? ఈరోజు పోలీస్ స్టేషన్కి ఏదైనా సమస్య ఉన్నా లేదా ఎవరన్నా మన మీద దాడి చేసినా మనకి రక్షణ కావాలన్నా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర మొరపెట్టుకునేటువంటి వాళ్ళం. ఈరోజు పోలీస్ స్టేషన్లు అంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మాకు అనుమానం ఉన్నాయి, మేమందరం ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి తట్టుకోలేక వదిలిపెట్టారు. కానీ లేకపోతే అందరినీ సాయికృష్ణలాగా లాకప్ డెత్తులు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవడైతే గొంతెత్తి మాట్లాడతాడో వాళ్ళని నిర్మూలించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు లాకప్ డెత్తులు, వాళ్ళని పిలిచి మాట్లాడాలు. పాపం ఆ క్రాంతి కుమార్ అనేటువంటి పిల్లవాడు ఈరోజు వీడియో చూపించి ఆ వీడియో ద్వారా తన ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సత్యనారాయణ రెడ్డి గారికి అండగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, ధైర్యం చెప్పాడు. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ కేసును ఎదుర్కోవాలనేటువంటి దాంతో నాతో సంజీవ్ గారితో ఇద్దరితో అన్నిత్యం మాట్లాడాడు. మాతో అనేక సందర్భాలలో ఇది అన్యాయం, 100 రోజులుగా దాదాపుగా జైల్లో ఉన్నాడు,
ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి కేసుల్లో ఏముందో చూడండి అని చెప్పి అక్కడ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారిని పంపించాడు. చివరికి కోర్టు సెలవులు వచ్చాయి కాబట్టి కాస్త జాప్యమైంది. ఏదైనా సరే ఇప్పటికైనా కోర్టు నమ్మింది కాబట్టి దీనిలో బెయిల్ తీసుకురాగలిగారు. బెయిల్ వచ్చింది. ఆయన స్వయంగా వెళ్ళి సుధాకర్ రెడ్డి గారి వాదనలు వినిపించి ఈరోజు బెయిల్ తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద పాపం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సంజీవయ్య అయితే అనునిత్యం నాతో మాట్లాడాడు. దాదాపుగా ఈ 100 రోజుల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నా ప్రతిరోజు ఏ విధంగా వీళ్ళకి సంబంధించి పాపం ఎంపీ పదం చేసినటువంటి శేఖర్ రెడ్డి దగ్గర నుంచి అందరినీ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తే వాళ్ళందరూ పాపం జైలుకి వెళ్తే ఏ రోజు కూడా జైలును చూడనటువంటి వ్యక్తులు, జైలు గోడలు తాగనటువంటి వ్యక్తులు, జైలుకు వస్తామని ఊహించినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ ఈరోజు జైలు పాలు చేసి మీరు అన్యాయంగా అక్రమంగా చేసేటువంటి వాటికి ఇవన్నీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను మరలా చెప్తున్నా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సంజయ్ మీద కేసు బనాయించడం, సత్యనారాయణ రెడ్డి గారిని జైల్లో పెట్టడంతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అది ఉదాహరణ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా. జన్మలో ఈరోజు మీరు సత్యనారాయణ రెడ్డి గారిని పెట్టినటువంటి బాధలు సామాన్యుడు, సానుభూతి పరులు అందరూ అర్థం చేసుకున్నారు. సామాన్య ప్రజల్లో చలనం వచ్చింది. ఇది అన్యాయం, ఇది అరాచకం, ఇది అక్రమం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలుస్తారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఈరోజు తాను ఏ తప్పు చేయలేను అని చెప్పి న్యాయస్థానం ముందు నిలబడి అనేక కేసులు బనాయించినా సరే వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి ఆ అవరోధాలను తట్టుకొని ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారు మా అందరి మధ్య ఉండడం నిజంగా మాకందరికీ సంతోషం. తప్పనిసరిగా ఈరోజు అనేక నియమ నిబంధనలు ఇచ్చిన అందం అనుకున్నాం. 7 నుంచి సత్యనారాయణ రెడ్డి గారితో పాటు అందరం కలిసి వెళ్ళాలని అనుకున్నాం. మేమందరం కూడా కలిసి వెళ్ళాలనుకున్నాం. ప్రభుత్వం నియమ నిబంధనలు విధించి అవసరమైతే మరలా బెయిల్ కూడా రద్దు చేసేదానికి ఏదో ప్రయత్నాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. కాబట్టి ఎందుకంటే నా మీదనే మరలా బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సంఘటనలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఏం భయపడేది ఉండదు. వాటన్నిటికీ జడవం, వాటన్నిటికీ వెర్రవం. ఏది ఏమైనా సరే న్యాయమైంది, ఎవరు తప్పు చేశారు, ఎవరు అన్యాయం చేశారు అనేటువంటిది ప్రజలకు స్పష్టమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇన్ని రోజులు ఆయన్ని వెన్నంటి ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పట్ల పాపం నిత్యం ఎంతోమంది ఆవేదన చెంది కన్నీరు పెట్టుకున్నటువంటి ఆయన అభిమానులు, సరులూరుపేటకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం వెంట ఉండి ఆయనకి ధైర్యం చెప్పి మేమందరం మీ వెంట ఉన్నాం కాబట్టి మీరు మాకు దూరమైనా మా మనసులో ఎప్పుడు మీరు దగ్గరగా ఉంటారన్నటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకి, ప్రత్యేకించి ఈ కేసులో అనునిత్యం పాపం తపన పడినటువంటి సోదరులు సంజయ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బెయిల్లో మా అందరి మధ్యకు వచ్చి ఈరోజు మా అందరి మధ్య నిలబడి మరలా రేపటి నుంచి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను సిద్ధం అన్నటువంటి మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, అంటే లోకేష్ బాబు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా ఎవరైనా ఇది తప్పు అని చెప్పేవాళ్ళని, ఎవరైతే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే వాళ్ళని అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టి నిర్బంధం చేసి జైలుకి వచ్చే కార్యక్రమాలని చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఉచిత ఇసుక పేరుతో ఏదైతే ఇసుక దందా జరుగుతుందో ఆ ఇసుక దోపిడీ దగ్గరికి, రీచ్ దగ్గరికి మరి సత్యనారాయణ గారు, మాజీ ఎన్డీసీబీ బ్యాంక్ చైర్మన్, మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మా అందరికీ పెద్దవాళ్ళు, ఆయన నేను కలిసి రీచ్ లేకపోయినామని మరి అక్రమం కేసు, రీచ్లో మేము చేసిందేం లేదు. అయితే దాన్ని ఒక న్యాయ నిపుణుల దగ్గర కేసు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా వీళ్ళని జైలుకి పంపించాలని మా ఇద్దరిని పెడితే పెట్టారు, బాగానే ఉంది. కానీ సామాన్య రైతుల్ని ఆ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగినందువల్ల నీరు లేక సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది పడతారని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అక్కడికి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సుమారు 26 మంది మీద, సామాన్య రైతుల మీద కూడా కేసులు పెట్టి అందరికీ జైలు పంపించిన సందర్భం. మరి
అందరికీ బెయిల్ వచ్చింది. సత్యనారాయణ గారి విషయంలో వచ్చేళ్ళకే మళ్ళీ వస్తే మళ్ళీ మాట్లాడతారు. ఎట్టయినా వీలైనంత ఎక్కువ రోజులు ఆయన్ని జైల్లో ఉంచాలా అనే ఉద్దేశంతో మరి ఆ కేసులో బెయిల్ వస్తేనే వేరే బెయిల్ వస్తుందంటే ఈరోజు మళ్ళీ వేరే కేసు దొంగ కేసు ఒకటి పీటీ వారెంట్ వేసేది, మళ్ళీ రిమాండ్ ఇచ్చేది, మళ్ళీ ఇంకొక కేసు అది, మళ్ళీ రిమాండ్ ఇచ్చేది. ఈ విధంగా ఇప్పుడు 97 రోజులు అయింది. ఈ కేసుకైతే అసలు ఆనవాళ్ళే లేవు. పూర్తిగా అసందర్భమైన కేసు. ఎప్పుడో 23లో 22లోనో ఎవరినో కొట్టాడని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి దాన్ని సృష్టించి ఈ రోజు వరకు బెయిల్ రాకుండా ఇక్కడ జిల్లా కోర్టులో బెయిల్ రాని కూడా చేశారు. మళ్ళీ ఇక్కడ రాకపోతే హైకోర్టుకు పోతే కూడా కాలయాపన. మరి సీడీ ఫైల్ ఇవ్వరు, వీడియోలు ఉంటాయంటారు, ఆ వీడియో కాపీలు చూపించరు. అయితే ఎట్టకేళ్ళకి న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం ప్రకారం మేము పోరాటం చేశారు. మరి న్యాయస్థానం కూడా వాళ్ళ విషయంలో డొల్లతనం ఉందని బెయిల్ మంజూరు చేయింది. మళ్ళీ బెయిల్ మంజూరు అయినప్పటి నుంచి పోలీసు వారు అన్నిత్యం మరి వాకప్ చేస్తున్నారు. మేము ఆడికి పోకూడదు, ఇక్కడ రాకూడదు, బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ పిటిషన్ వేస్తాము అనేక సందర్భాలు. మరి వీటన్నిటికి కూడా వెరవకుండా సత్యనారాయణ గారికి ఇంతమంది జనాలు అభిమానులు వచ్చారంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ కేసు విషయంలో తొలి నుంచి మరి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడు ఫాలోఅప్ చేయడం కానీ ఆయన కూడా అన్నిత్యం ఎప్పుడు లాయర్లతో అయితేనేమి మరి అందరితో మాట్లాడి ఈ కేసు పూర్వపరాలు ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలని అన్నీ ముందుండి నడిపించారు. వారితో పాటు వాళ్ళ సూచనల ప్రకారం మరి శేఖరన్ కావచ్చు, రగన్ కావచ్చు, వినోద్ కావచ్చు, మోహన్ కావచ్చు, వీళ్ళంతా కూడా తిరిగారు. వాళ్ళు పాపం జైలుకి పోవడం కానీ కోర్టులు పోవడం కానీ అన్నీ దగ్గరుండి అన్ని విషయాల్లో కూడా మరి వాళ్ళు ఎప్పుడు పెద్ద ఆయన జైలు నుంచి వస్తాడా అని ఎదురు చూస్తూ ఈరోజు అందరూ వచ్చారు. మరి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారు మరి ఇంకా అండగా ఎప్పుడు పిలిచినా, ఏ రాత్రి అపరాత్రి పిలిచినా మరి ఆయన సిద్ధంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ఒక భరోసాగా ఉండి మరి గోవర్ధన్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా పోవచ్చనే ఒక ధైర్యాన్ని ఈ జిల్లాలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలో నిలిపారు. కాబట్టి ఈరోజు ఆ ధైర్యం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాము, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళను నిర్బంధించినా ప్రజల పక్షాన్ని నిలబడేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం చేసే అక్రమాలని మరి ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ ప్రశ్నించే గొంతు ఆగేది లేదు. ఇక్కడెవరు పవన్ కళ్యాణ్ లాగా ప్రశ్నిస్తామని చెప్పి ఊరుకునే లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకి ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈనాటి నా 97 రోజుల జైలు జీవితంలో మా సోదరులందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికల వారికి, ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటంలో ప్రతి అనునిత్యం మాకు అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ప్రతిరోజు ఏమైంది, ఎక్కడున్నావు, ఏందనే ఆలోచనతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా ప్రియతమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మా మిత్రుడు సూలూరుపేట ఇన్ఛార్జ్ సంజయ్ గారికి, అదేవిధంగా నాతో పాటు కేసులో ఇరుక్కుని ఎంపీపీ శేఖర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ప్రిస్కిల్లా గారు, ఇంకా ఇతర నాయకులు మా వాళ్ళందరూ కూడా రైతులు 27 మందిని అన్యాయంగా ఇసుక కేసులో ఇరికించడం కూటమి వైఫల్యానికి, కూటమి వినాశనానికి విపరీత బుద్ధి అని ఈరోజు కాలం నిర్ణయిస్తున్న తొందరలో వాళ్ళు పడే పాటు, వాళ్ళు పడే పరిస్థితి మేము అడుగుతున్నాం. ఒకటే ముఖ్యసూటిగా, మీరు ఇసుక రీచిని మేము ఆపాం. కేసు గురించి ఈరోజు ధర్మాసనం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసు గురించి మేము మాట్లాడదలుచుకోవాలి. ఒక్క విషయంలో
మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరందరూ కూడా పత్రికల వారందరూ కూడా దాన్ని ప్రజల దృష్టికి తేండి. ఇసుక ఇచ్చి మీకు ఇచ్చిన క్వారీ ఎక్కడ, మీరు ఎత్తింది ఎక్కడ, మీరు కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తారా, కాళాస్త్రి వచ్చి ప్రమాణం చేస్తారా, లేదా వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేస్తారా, మీరు ఎత్తున్నది అక్రమ ఇసుక కాదా? వాళ్ళు ఎవరు అంటే నెలవ సుబ్రహ్మణ్యం గారు, గంగాప్రసాద్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు కూడా దీనిలో బాగా ఉందని మేము అనుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రశ్నించే గొంతులు నొక్కుతూ ప్రశ్నిస్తే 16 కేసులు నా మీద పెట్టారు. గవర్నర్ గారి మీద 20 కేసులు పెట్టారు. మీ కేసులకో జైళ్ళకో పాస్పోర్ట్లకో భయపడి పారిపోయేవాళ్ళం పిరికి పొందడం కాదు. పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ జిల్లాలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో, స్థానిక ఇన్ఛార్జ్ సంజయ్ గారి ఆధ్వర్యంలో అందరం తిరగబడి పోరాటం చేసి మీరు చేసే అవినీతి, అక్రమ గ్రావెలు, అక్రమ ఇసుక, మీరు చేస్తున్న అవినీతి వ్యాపారాలు అన్నింటినీ కూడా ఎండగడుతూ ఖచ్చితంగా ముందుకు పోతాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వేరవం, బేదరం, ఆదరం. దీన్ని ఈ 3 ప్రశ్నలకి మీరు ఇసుక ఇచ్చి మీకు ఇచ్చింది ఎక్కడ, మీరు ఎత్తింది ఎక్కడ, మీకు ఇచ్చిన కాలం అయిపోయింది, కాల పరిమితి అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? మేము అడిగినామని మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది. మళ్ళీ పీటీ వారెంట్ పెట్టారు. వీటన్నిటి గురించి మేము మాట్లాడదలుచుకోవాలి. మాకు కావాల్సింది వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వస్తారు, ఏ దేవుడి కాడికి వస్తారు, ఈ ఇసుక రీచికి ఈ ఆధారాలు ఉన్నాయి, మీరు చేసిన తప్పు అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మీరు నిరూపించలేకపోతే అక్కడ వేదిక మీదనే మీరేం చెప్తారో చూస్తా. దీనికి నేను ఖచ్చితంగా సవాల్ విసురుతున్నా. వాళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను వెరవకుండా, కేసులు భయపడకుండా తిరిగి మళ్ళా జైలు పంపించినా వచ్చేదానికి సిద్ధమే. కానీ వాళ్ళకు భయపడి ఉడత బెదిరింపులకి భయపడి దాంకునేవాడిని కాదు, వలస పట్టిని కాదు. అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. అధికారం ఉంటే సంజయ్ గారు మీరు బాగా చేయాలా, అధికారం ఉంటే గోవర్ధన్ రెడ్డి గారు మీరు బాగా చేయాలా, జనార్దన్ రెడ్డి గారు మీరు బాగా చేయాలా. అది మరి మేము ఏ ఇళ్ళకి పోలా, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకి వలస పోలా, ఏ తెలుగుదేశం నాయకుడు వాకిలు దొక్కలా. ఆ రోజు మీరు మా వాకిలు దొక్కారు, మీరు మా దగ్గర తిరిగారు. సిగ్గు శర ఉంటే ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా, వీటన్నిటిని ఇంకనైనా మీరు తెలుసుకొని మీరందరూ కూడా నిబద్ధతగా మీరు మీ పార్టీకి మీరు చేయడం తప్పులే. మా పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు పనులు చక్కబెట్టుకొని కాంట్రాక్టులు చేసుకొని నారాయణ స్వామి గారు కూతురు పెళ్లికి డొనేషన్ ఇచ్చింది ఎవరైనా పర్వాలే, పేర్లు చెప్తున్నా, ఆ నాయకుడే, ఆ గంగాప్రసాదే. ఇంకొకరు పెళ్లికి ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని డబ్బుతో లోపరుచుకొని నువ్వు మా మీద యుద్ధం చేస్తున్నావు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా అతని మీద కౌంటర్ ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో స్టార్ట్ అవ్వాలా. ఖచ్చితంగా గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి, సత్యవేడులో నీ మీద యుద్ధం ప్రకటించడం ఖాయం, పోరాటం ఖాయం. ఎన్ని రోజులు జైలు పంపించినా వేరవం, బేదరం, ఆదరం. మీకు అందరికీ నమస్కారం.